Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Sreeja. So ఇవాళ వీడియోలో ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎలా అవ్వాలి అనే దాని గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏపీపీఎస్సీ నుండి తెలంగాణలో వచ్చేసి టీఎస్పీఎస్సీ నుండి ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఎవరికైతే 18 years to 42 years మధ్యలో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది రాయడానికి ఎలిజిబుల్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే బీఎస్సీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, బీఎస్సీ ఇన్ డైరీ టెక్నాలజీ కావచ్చు, అండ్ అలాగే బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ, బీఎస్సీ ఇన్ ఆయిల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్. అండ్ అలాగే ఏంటంటే మనకి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, లేదంటే డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ చేసినా లేదంటే మనకి డిగ్రీ ఇన్ మెడిసిన్ చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్. సో మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అయితే 2 steps ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 అనేది ఉంటుంది, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి సో మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది, టోటల్గా 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ పేపర్ 1లో సిలబస్ అనేది చూసుకుంటే జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది, జనరల్ అబిలిటీ పైన ఈ క్వశ్చన్స్ అనేటివి అయితే ఉంటాయి. సో మనం పేపర్ 2 అనేది చూసుకుంటే అయితే పేపర్ 2లో వచ్చేసి కాన్సర్నెంట్ సబ్జెక్ట్స్ పైన అయితే ఉంటాయి. సో ఇది కూడా మనకి 150 క్వశ్చన్స్కే ఉంటుంది, అలాగే 150 మార్క్సే ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2 వచ్చేసి మనకి టోటల్గా 300 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంటారు. సో ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనేది చూసుకుంటే ఓసీ వాళ్ళకి ఏంటంటే 40% అనేది ఉంటుంది, అలాగే బీసీ వాళ్ళకి వచ్చేసి 35% అనేది ఉంటుంది, అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 30% అనేది అయితే ఉంటుంది. సెలక్షన్ మాత్రం ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అనేటివి వస్తాయో వాళ్ళకే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. సో మనం శాలరీ అనేది చూసుకుంటే అయితే 42,000 నుండి 1,15,000 వరకు వ్యారీ అనేది అయితే అవుతూ ఉంటుంది. జాబ్ రోల్ అనేది చూసుకుంటే రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రీటైల్ అవుట్లెట్స్లలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అనేది చేయాలి, వాటి సేఫ్టీ అండ్ క్వాలిటీ చెక్ అనేది చేయాల్సి ఉంటుంది, అలాగే వాళ్ళు ఫుడ్ సేఫ్టీ లాస్ అనేది ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే లైసెన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, సో వాటన్నిటిని కూడా వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి అవసరమైతే లీగల్గా యాక్షన్స్ అనేటివి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవ్వడానికి రోడ్ మ్యాప్. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఏమైనా కోర్సెస్ గురించి కావాలనుకున్నా కూడా కామెంట్ అనేది చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.